అని చెప్పిన అనగా అప్పుడు ఇద్దరు వానరులై ఇద్దరు వ్యామోహించే తానికి పాలు పడుతూ ఉండగా ఎప్పుడైతే అట్ట వ్యామోహించబోయే టయాన ఆ బిందువు పడబోయే టయానికి అవతలకి దూకింది ఆడపోతి. అప్పుడు ఈ ఈ బిందువు వదిలేసరికల్లా ఆముతన చెట్టు మించి కింద పడబోతుంది. అప్పుడు వాయుదేవుణ్ణి పిలిచి, అయ్యా, ఈ బిందువుకి నా కిందకిన పడితే మనం ఇది అఖండమయ్యి ప్రపంచాన్ని ప్రళయంగా మార్చి ఈ నరయుగం అంతరించుతుంది. కనుక ఇది ఎట్టన్నా కానీ ఒక గర్భంలో ప్రవేశించేటట్టు చెయ్యి, ఈ బిందువుకి అంత పోరుంది అని చెప్పి అనగా వాయుదేవుడు వచ్చి, అయ్యా, ఈ బిందువుకి పుడితే ఆ కొడుకు కానీ ఆడపిల్ల కానీ నా కొడుకే అనేటట్టుగా అయితే నేను ఈ బిందువుని ఒక గర్భంలో చేరుతా అని చెప్పిన తర్వాత అలాగనే చేరువయ్యా నీ కొడుకే అని చెప్పిన అభయం ఇచ్చి అప్పుడు ఈ వాయుదేవుడు తీసుకొచ్చి ఆ బిందువుని ఏం దోషెట్లు వేయడంతోనే మింగింది. మింగటంతోనే 9 మాసాలకి ఈ మహా హనుమ పుట్టిండు. ఈ హనుమ ఎప్పుడైతే పుట్టిండో ఈ అగన్నమైన రూపంతో ఆదిగా ఆ ఆకలి అనుకుంటూ బయటికి రావటం. అయ్యా, అప్పుడు కళ్ళు ఉన్నప్పుడు ఈ అమ్మ ఏం తినేది, ఏదైనా పండిన కాయలు తినేది. కనుక అయ్యా, ఆకలి అంటున్నావు కాబట్టి ఏదైనా ఎర్రగా ఉండే పండు తిను, నీ ఆకలి తీరుతుంది అనగా